హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ హెల్త్. చాలామంది 24 గంటలు ఏసీలోనే గడిపి కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే కూలర్ల మీద ఆధారపడుతుంటారు. అయితే ఇంటి వాతావరణాన్ని చల్లబరిచే ఈ ఎయిర్ కండిషన్ సెట్లు, కూలర్లు వాడడం ఎంతవరకు మంచిది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది 24 అవర్స్ ఏసీలోనే గడిపి కాస్త హ్యాపీగా కాస్త రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కొందరు కూలర్ల మీద ఆధారపడుతుంటారు. అయితే వీళ్ళకి ఇంటి వాతావరణం చల్లబరిచే ఈ ఎయిర్ కండిషన్ సెట్స్, కూలర్లు వాడడం నిజంగానే మన ఆరోగ్యానికి మంచిదా అనే సందేహం తప్పకుండా కలుగుతుంది. అయితే ఎక్కువసేపు ఏసీలో ఉండడం వల్ల పలు శారీరక రుగ్మతలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు పలువురు వైద్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కువసేపు ఎయిర్ కండిషన్స్ వాతావరణానికి అలవాటు పడడం వల్ల శరీరం కేవలం ఒక స్థాయి వాతావరణానికే సహకరించే అవకాశం ఉంది. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు తీవ్రమైన ఒత్తిడికి కూడా గురై గుండెపై అలాగే శ్వాసకోశంపై ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. అలాగే ఎక్కువసేపు శీతల ప్రదేశంలో కూర్చొని పనిచేస్తే గొంతు బొంగురుపోవడం వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. అలాగే ఏసీలో ఎక్కువసేపు కూర్చుంటే చర్మం పొడిబారిపోతుంది. ముఖ్యంగా తలుపులు మూసి సెంట్రలైజ్డ్ ఏసీలు పనిచేయడం వల్ల అలర్జీల బారిన పడే అవకాశం కూడా ఉందట. విపరీతమైన తలనొప్పి, కళ్ళదురదలు రావడం, న్యూమోనియా బారిన పడడం లాంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. ఇక బీపీ ఉన్నవారు సాధ్యమైనంత వరకు ఏసీ వాతావరణంలో పనిచేయకపోవడమే మంచిది అని అంటున్నారు వైద్య నిపుణులు. ముఖ్యంగా గాలి బయటకు వెళ్ళదు కాబట్టి అనుకోని సందర్భాల్లో రక్తపోటు కూడా పెరిగే అవకాశం ఉందట. అందుకే ఎవరైనా ఏసీ వాడినా సాధారణ గది ఉష్ణోగ్రతను ఖచ్చితంగా పాటించాల్సిందే. మొత్తం రోజంతా ఏసీలో గడపకుండా అవసరమైనప్పుడు మాత్రమే ఏసీలో వేసవి తాపాన్ని తీర్చుకోవాలి. అలాగే కూలర్లను కూడా అవసరం మేరకే వాడాలి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.